మనకి ఇన్ని రోజులు 9వ వారంలో వీడియోలు చేసాము. 9th వీక్ అయిపోయిన తర్వాత 10th వీక్ ఆల్రెడీ రానే వచ్చింది. 10వ వారంలో ఆల్రెడీ నామినేషన్స్ మామూలుగా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఈ 10th వీక్లో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మామ. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ 10th వీక్లో జరిగిన నామినేషన్స్ లిస్ట్ యొక్క అనాలిసిస్ నేను చెప్తాను మామ. యాజ్ పర్ పోమో, యాజ్ పర్ ఇన్స్టాగ్రామ్ ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, నామినేషన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత వీళ్ళు ఈ వీక్లో వేస్ట్ బాబు అన్న వాళ్ళ పేర్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను నామినేషన్స్లో ఉన్న నేమ్స్ చెప్పిన తర్వాత మీ ఓటు ఎవరికో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. దీంతో పాటుగా మెయిన్ మనం ఎప్పుడు వేసే క్వశ్చనే ఖచ్చితంగా ఎవరు ఈసారి 9th ఏదైతే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఖచ్చితంగా కప్పు కొడతారని చెప్పి వాళ్ళ పేరు కూడా తెలియజేయండి. ఈరోజు 10వ వారంలో నామినేషన్స్ ఎలా జరిగినాయో తెలుసా? మాస్ జాతర రీతిలో జరిగినాయి మామ. మామూలుగా జరగలేదమ్మా. అసలు నాకైతే కన్నా దాక్కో మేక పుల్లొచ్చి కొరుకుతుంది పీక హుయ్ అన్న రేంజ్లో జరిగినాయి అనమాట. అది ఫుల్ వీడియో చూసినప్పుడు మనం ఈ దాక్కో మేక అనే హెడ్డింగ్ ఆ ప్రోమోకి పెడదాం మామ, ఆ థంబ్నెయిల్కి పెడదాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైతే టైటిల్ ఉందో థంబ్నెయిల్కి సెట్ అయిద్దా లేదా అనేది. మెయిన్గా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. వీడియోలో నామినేషన్స్లో జరిగిన విధానం మామూలుగా లేవు మామ. అసలు మెయిన్గా నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే కనుక పెద్ద ఫ్యాక్టరీ కొట్టం ఒకటి పెట్టేశారనమాట. బిగ్ బాస్ హౌస్ నేను అనుకో బిగ్ బాస్ గేట్ ఎంట్రీ లోపల నుంచి నేను అనుకోవడం దగ్గర బిగ్ బాస్ లోపలికి మొత్తం పొగొట్టం లాగా ఇంత బాగా పెద్ద గొట్టం ఒకటి పెట్టేశారనమాట. పైప్ ఏదైతే పెట్టారో దాంట్లో నుంచి రంగు నీళ్లు పడితే రీజన్ చెప్పి నామినేట్ చేయాలన్నమాట. ప్రాసెస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఏంట్రా బాబు రంగు నీళ్ళు ప్రాసెస్ ఇంకా రాలేదు, ఎప్పుడు పడతారా బాబు? ఈ రంగు నీళ్ళతో వీళ్ళకున్న రంగు మొత్తం దెబ్బకి తుప్పు పట్టి వదిలిపోద్దని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అదే ఇచ్చారనమాట. మామూలుగా జరగలేదు మామ. ఎవరు ఉన్నారు ఏంటని చెప్పి లిస్ట్ అయితే చెప్తాను చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి మామ. ఎవరెవరు ఉన్నారో మీరు గెస్ట్ చేశారు కదా, వాళ్ళ నేమ్స్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్పెషల్లీ ఈ వీడియోకి అయితే మనం దగ్గర 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మామ. మీరు చూసే ప్రతి వ్యక్తి లైక్ బటన్ ఖచ్చితంగా నొక్కి చూడండి మామ. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు. ఖచ్చితంగా చూడండి మామ. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? నేను ఎప్పుడు చెప్పేదే అండ్ ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా? చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మామ. దీనికన్నా ముందు నేను లిస్ట్ అయితే మీకు చదివి వినిపిస్తాను చూడండి. 1 భరణి గారు ఉన్నారు. దాని తర్వాత గౌరవ్, సంజన, నిఖిల్, రీతు, దివ్య, వీళ్ళు 6 అయితే కనుక నామినేషన్స్లో ఉన్నారు మామ. బట్ ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో వచ్చాడు. బట్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి అందరూ అయితే అడగడం జరిగిందనమాట. ఇమాన్యుయల్ ఉండాలా లేదన్నట్టుగా ఏదో అడిగారు అన్నట్టుగా లీక్ అయితే అయింది. కానీ అది మనకి యాజ్ పర్ ఏదైతే లైవ్ ఉంది కానీ దాంట్లో ఎక్కడ చూపించలేదు. మేబీ అది ఎడిటింగ్లో వెళ్ళిపోయి ఉంటుంది. సో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడారు, ఎవరి గురించి పాయింట్స్ పెట్టారు, ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ నామినేషన్స్ దేనికి లింక్ అయి ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా లాస్ట్ వీక్కి జరిగిన కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ 100% లింక్ అయి ఉన్నాయి మామ. మామూలుగా లింక్ అవ్వలేదు. దట్టు ఏంటంటే కనుక మొన్న సండే ఎపిసోడ్లో ఎవరు ట్రాఫీకి క్లోజర్గా ఉన్నారు, ఎవరు ట్రాఫీకి ఎగ్జిట్గా ఉన్నారు అన్న పాయింట్స్ మీద కూడా నామినేషన్స్ చేశారు మామ. ఎవరు ఎలా నామినేట్ చేశారని చెప్పి డీటెయిల్గా మనం లైవ్ చూసి మాత్రం చెప్పగలం. దీంట్లో ఏంటంటే లిస్ట్ ఎలా ఉంటుంది, ఎవరిని ఎందుకు నామినేషన్ చేశారంటే డీటెయిల్గా చెప్తారు బేసిక్గా. సో ఇప్పుడు మనం దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఇమాన్యుయల్ అయితే కనుక బర్నీ గారిని నామినేట్ చేశారు మామ. ఎందుకు నామినేట్ చేశారో అది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. బర్నీ గారు వచ్చిన కాడి నుంచి మనోడు అయితే కనుక టార్గెట్ చేస్తానే ఉన్నాడు అనమాట. మామూలుగా కాదనమాట. అగైన్ మళ్ళీ నామినేషన్స్లో పెట్టాడు. ఒకనొక సిచ్యువేషన్ చూస్తే బర్నీ గారికి దివ్యకి పెద్ద క్లాష్ ఏమైనా జరగబోతుంది అన్నట్టుగా అనిపించింది మామ. ఇమాన్యుయల్ అయితే కనుక పెట్టిన విధానం చూడండి. గేమ్ మీరేం ఆడట్లేదు సార్, మీ ఆట ఏం కనిపించట్లేదు, మీరు ఒక తోపు తురుమి క్యాండిడేట్ అనుకున్నాను, బట్ అంతకు మించే అనుకున్నాను తప్ప మీరు అంతకి దిగజారిపోయి ఆడుతున్నారని చెప్పి మనోడైతే చెప్తారనమాట. భరణి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీక్ ఆయన్ని ఓట్లేసి గెలిపించుకోవడం, లేకపోతే ఈ వీక్ ఆయనకి మాత్రం గడ్డు కాలంగా ఉండిపోద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటుగా చాలా ఫైర్ ఉంది. మీరు ఆ ఫైర్ అంతా దాచేసి బ్యాక్ స్టెప్ వేసి ఆడుతున్నారు, ఫ్రంట్ స్టెప్ వేసి ఇంకా మీరు ఆడట్లేదు. ఆల్రెడీ మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, అయినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు దుర్వినియోగం చేసుకుంటారని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడనమాట. ఇమాన్యుయల్ ఇంకా మంచి వర్డ్ చెప్తాడు.
తనుజ యొక్క టాపిక్ తీసుకొస్తాడనమాట. ప్రతి దాంట్లో మీరు తనుజాకి సపోర్ట్ చేస్తారు కానీ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. మీ గురించి మీరు ఎందుకు సపోర్ట్గా ఆడరు, మీ గురించి మీరు ఎందుకు సపోర్ట్గా తీసుకోరు, మీ గురించి మీరు ఎందుకు ఇనిషియేట్ చేసుకోవట్లేదని చెప్పి చెప్తారనమాట డీటెయిల్గా. ఇమాన్యుయల్గా మంచి పాయింట్స్ పెట్టాడు మా ఇమాన్ అయితే కనుక. భరణి గారికి కోపం వచ్చి ఇప్పుడైనా సరే మేల్కొని మనోడు మాట ఆడతాడేమో, తన గురించి తాను ఆడతాడేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాము. దీని తర్వాత రీతు చౌదరి అండ్ దివ్య అసలు ఎవరికైతే పడకూడదు అనుకున్నానో వాళ్ళకే పడింది మామ. రీతు చౌదరి మామూలుగా లేదనమాట, కడిగి పారేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. లైవ్లో చూసి మాట్లాడుకుందాం ఇంకా డీటెయిల్గా డెప్త్గా నాలెడ్జ్ ఫుల్గా చూసేసి. రీతు చౌదరి అయితే కనుక నువ్వు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నావు. ఆ గ్యాంగ్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో నువ్వు తుపాకీలో గుళ్ళులాగా దాని తర్వాత బాణంలాగా నువ్వు వాడాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి రీతు చౌదరి డైలాగ్స్ మీద డైలాగ్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మొన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో సాయి శ్రీనివాస్ కెప్టెన్సీ కంటెంట్లో అయితే కనుక ముందేమో దివ్యాన్ని తీసేస్తానన్నావు, దాని తర్వాత దివ్య మాట్లాడిన మాటలకి రీతు చౌదరిని తీసేయడం, ఇదంతా ఆ ట్విస్టింగ్గా ఏదైతే ఉందో నువ్వు ఆల్రెడీ నువ్వు హౌస్లో ఎవరిని కావాలంటే వాళ్ళని తయారు చేసుకున్నావు నీ మాట వినడానికి అన్నట్టుగా మాట్లాడుకుంటారనమాట వాళ్ళిద్దరైతే కనుక. నా మాట వినడం తప్ప అని చెప్పి దివ్య నిఖిత గారు కూడా కొంచెం అక్కడ ఫైటింగ్గా చేస్తారు. బట్ దివ్య నిఖిత గారు కొంచెం అక్కడ ఫేక్గా అనిపించింది నాకైతే కనుక. సో దీంతో పాటుగా ఆ ట్రైన్ టాస్క్లో ఏదైతే ఉందో రీతు చౌదరి గురించి దాంతో పవన్ గురించి డిస్కస్ చేసుకున్న టాపిక్స్ కూడా ఇక్కడ వాళ్ళిద్దరు లేవనెత్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రోమోలో కూడా అదే డీటెయిల్గా చూపించారు మామ. దీని తర్వాత గౌరవ్ వర్సెస్ సంజన. గౌరవ్ అయితే కనుక సంజన గారిని కడిగి పడేస్తాడు మామ. ఏకతాటిగా దాడి చేస్తానే ఉన్నాడు అన్నమాట మాటలతో. అయితే కనుక మీరు హౌస్కి ఎందుకు వచ్చారు, కెమెరా ముందు జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి వచ్చారా, మీ గేమ్ మీరు ఆడరా, మీరు ఓన్లీ ఇమ్ముతో ఉన్న ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్ ఒక్కటే కాదు, హౌస్లో మీరేంటో ప్రూవ్ చేసుకోండి. మీరు ఓన్లీ ఆ బాండింగ్లో ఉండిపోయి ఏదో మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేసిన తప్ప మీరు ఆట ఏమీ లేదు. నేను ఆల్రెడీ వచ్చిందే 5 weeks బ్యాక్ 4 weeks బ్యాక్, నేను అబ్జర్వ్ చేస్తుంటే మీ ఆట అంతకుముందు మీరు ఇంకేం ఆడారు అన్నట్టుగా మనోడైతే కనుక ఎక్సలెంట్ పాయింట్స్ రైట్ చేశాడు మామ. అందరూ ఖచ్చితంగా ఇక్కడైతే కనుక గౌరవ్ని టార్గెట్ చేశారులే కానీ గౌరవ్ పెట్టిన పాయింట్స్ చాలా ఎక్సలెంట్ మామ. ప్రతిదీ క్షుణ్ణంగా మనోడు ఆట అయితే కనుక అబ్జర్వ్ చేసి పాయింట్స్ పెట్టాడని అనిపించింది. బట్ గౌరవ్ అయితే కనుక టార్గెట్ చేశారు. మ్యాన్ ఆఫ్ ది బ్యాచ్ మనోడికే ఇస్తారని చెప్పి నేను అందుకని తమ్నైల్లో కూడా పెట్టాను. దీంతో పాటుగా మెయిన్గా చూడండి ఇక్కడైతే కనుక కళ్యాణ్ వర్సెస్ గౌరవ్కి పడింది మామ. గౌరవ్ని అయితే కనుక మనోడైతే కనుక మంచి పాయింట్స్ చెప్పాడు. చూడండి ఇక్కడైతే కనుక టాప్ 5కి వస్తావు సూపర్. ఇక్కడైతే కనుక ఏం జరిగిందంటే కనుక మెయిన్గా నిఖిల్ గురించి చాలా మాట్లాడాడు మామ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ గురించి, నీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. నువ్వు ఆ మాటలకు ఏం చెప్తాడంటే కనుక నిఖిల్ ఆల్రెడీ నాకు చెప్పారు ఏదైతే టాప్ 10 కంటెంట్స్ లిస్ట్ బోర్డు ఏదైతే ఉందో లీడర్ బోర్డు, దాంట్లో నేను కొంచెం ఒక పొజిషన్లో ఉన్నాను, నాకన్నా బిలో ఉన్నారు, నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చాను, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఖచ్చితంగా నేను టాప్ 5లో ఉంటాను బ్రో అని చెప్పి నిఖిల్ అయితే కనుక కళ్యాణ్కి కొంచెం సీరియస్ వార్నింగ్ అనేది చెప్తానమాట. దీని తర్వాత యాజ్గా మళ్ళీ రీతు నామినేషన్స్లో దివ్యాన్ చేసింది, దివ్యా నామినేషన్స్లో రీతుని చేసింది, వీళ్ళిద్దరు రివెంజ్ నామినేషన్స్ చేసుకున్నారు. ఇమాన్యుయల్ భరణి గారికి చేశారు, ఆ విషయం మీకు చెప్పాను అందరూ. గౌరవ్ అయితే కనుక సంజనాకి చేశాడు, ఆ విషయం కూడా నేను చెప్పేశాను. ఇక్కడైతే కనుక మెయిన్గా తనుజ కూడా గౌరవ్కే చేసింది. నీకేం ఆట రాదు, నువ్వు అసలు ఆడలేకపోతున్నావు, నేను ఏ టైంలో ఏం చేయాలో తెలీదు, గేమ్ ప్లాన్ గురించి నీకు తెలియదు, బట్ నీకున్న బ్లెస్సింగ్ గురించి నీకు కూడా తెలియదు అన్నట్టుగా చాలా తక్కువ చేసి మాట్లాడింది మామ తనుజ అయితే కనుక గౌరవ్ని. బట్ చూద్దాం, ప్రోమోలో చూసిన దాన్ని బట్టి మనమైతే కనుక మాట్లాడుకుంటున్నాం కదా. దీని తర్వాత సుమన్ అన్న కూడా ఆఖరికి నిఖిల్ని అయితే వదిలిపెట్టలేదు. ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఉందో వాళ్ళకి అప్పుడు జరిగిన ఇష్యూ గురించి మేబీ అదే కొంచెం ల్యాగింగ్ చేసి ఏమన్నా మాట్లాడా సుమన్ అన్న అన్నట్టుగా ఉందా మామ. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత 10వ వారంలో మీరు నామినేషన్స్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 6 మెంబర్స్, ఇక్కడ 6 మెంబర్స్లో ఎవరు, సంజన గారు, దివ్య నిఖిత, రీతు చౌదరి, దాని తర్వాత గౌరవ్, దాని తర్వాత నిఖిల్, వీళ్ళు భరణి గారు, వీళ్ళు 6గురిలో మీ ఓటు ఎవరికి గెలిపించుకోవడానికి ఎవరికి వేస్తారు, దాని తర్వాత మీ ఓటు ఎవరికి వేయకుండా ఎవరు ఎవిక్టెడ్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోకి మంచి హైక్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను మామ. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.